Hello friends, meet you Sunar Shekar on this channel. Today our topic is about how to use the where class in a SQL. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేర్ క్లాస్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఫస్ట్గా మనము టేబుల్ క్రియేట్ చేయాలి. అందుకోసం దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేసినట్టయితే టేబుల్ క్రియేట్ అయిపోతుంది. అంతేకాకుండా ఇన్సర్ట్ వాల్యూస్ చేయాలంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని రన్ చేసుకున్నట్టయితే వాల్యూస్ ఇన్సర్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనము వేర్ క్లాస్ రాసుకుందాం. ఫ్రెండ్స్ మనము ఫస్ట్గా మోర్ దెన్ 50,000 శాలరీ ఉన్న ఎంప్లాయీస్ని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అని రాసుకొని వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 50,000 అని రాసుకొని దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేసినట్టయితే మనకు వాళ్ళ లిస్ట్ అయితే వస్తుంది. మనం ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడి అనేది చూద్దాం. ఇప్పుడు ఎలా చేయాలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఐటీ లాస్ట్లో సెమికాలన్ ఇచ్చి రన్ చేసినట్టయితే మనకు డిపార్ట్మెంట్ ఐడి అనేవి కనబడిపోతాయి. అలాగే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉండే వాళ్ళని చూద్దాం. ఇక్కడ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ రాసుకుని సెలెక్ట్ చేసుకొని రన్ చేసినట్టయితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కనబడిపోతారు. ఇలాగా మనం వేర్ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనము రెండు కండిషనల్ కూడా ఒకేసారి రాసుకోవచ్చు. అది ఎలాగంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ సిటీ ఈక్వల్ హైదరాబాద్ అని రాసుకున్న తర్వాత అండ్ అని తీసుకొని ఇంకొక కూడా రాసుకోవచ్చు. వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 50,000 అని తీసుకొని ఇది రన్ చేసినట్టయితే 50,000 కంటే ఎక్కువ ఉన్నాడు హైదరాబాద్లో ఎవరున్నారో కనపడిపోతారు. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ తెలియట్లేదు. ఇప్పుడు మనం 55,000 తీసుకున్నాం. దీన్ని రన్ చేసుకున్నట్టయితే మనకు కనబడిపోతారు 55,000 కంటే ఎవరు ఎక్కువ ఉన్నారు. అలాగే మనము ఆల్ కూడా రాసుకోవచ్చు. ఎలాగంటే అది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ తీసుకున్న తర్వాత అండు బదులు ఆర్ అని రాసుకొని శాలరీ కాకుండా మనం ఈసారి డిపార్ట్మెంట్ తీసుకున్నాం. డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఐటీ అని తీసుకున్నాం. ఈసారి డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఐటీ అని తీసుకొని రన్ చేసినట్టయితే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇక్కడ సరిపోతుంది. సిటీ హైదరాబాద్ అయినా ఉండాలి, లేకపోతే డిపార్ట్మెంట్ ఐడి అయినా ఉండాలి. ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. అది ఎలా చూద్దాం. రన్ చేసినట్టయితే డిపార్ట్మెంట్ ఐడి అనేది Friends, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Shekar on this channel.